కడప జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు మొదటి విడతగా అక్రిడేషన్ కార్డులు అందజేసిన కలెక్టర్. ప్రొద్దుటూరులో యునాని మెడికల్ కళాశాల ఏర్పాటు పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు. ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే విమర్శలు. శనగల కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి డిమాండ్. వైఎస్ఆర్ కడప జిల్లాలో మీడియా ప్రతినిధులకు మొదటి విడతలో మంజూరైన అక్రిడేషన్ కార్డులు పంపిణీ చేశారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ వారికి కార్డులు అందించారు. 2026-27 సంవత్సరానికి సంబంధించి అక్రిడేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో అందజేశారు. జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ తొలి సమావేశంలో ఆమోదం పొందిన 541 మంది పాత్రికేయులకు అక్రిడేషన్ కార్డులు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే దరఖాస్తు చేసిన మిగిలిన పాత్రికేయులకు అర్హత మేరకు తదుపరి సమావేశంలో అక్రిడేషన్ మంజూరు చేస్తామని వెల్లడించారు. మొదటి జాబితాలో ఎంపికైన పాత్రికేయులందరికీ బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంటుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. కమిటీ మెంబర్ ఏడీనా అందరికీ వచ్చేసినాయి. కడప జిల్లా జమ్మలమడుగులో పెద్దమ్మ దేవర మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా మొదటి రోజు చల్లా వితరణ కార్యక్రమాన్ని దేవర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం పెద్దమ్మ గుడి, గంగమ్మ, పోలేరమ్మ ఆలయాల్లో ఏర్పాటు చేసిన బాణలలో భక్తులు చల్లపోశారు. మేళతాళాలు, డప్పుల చప్పుళ్లతో బాణసంచా కాలుస్తూ చల్లపోసిన బాణలను తలపై ఉంచుకుని భారీ ర్యాలీగా వెళ్లారు. చల్ల బాణలతో కన్నెల్లూరు వద్ద ఉన్న ఊరి పొలిమేర వద్దకు చేరుకున్నారు. పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు, ప్రజలకు నిర్వాహకులు చల్ల ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చిన ప్రజలు, భక్తులతో పొలిమేర ప్రాంతం కిక్కిరిసిపోయింది.
కడప జిల్లా ప్రొద్దుటూరులో యునాని ఆసుపత్రి మెడికల్ కాలేజీపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. యునాని మెడికల్ కాలేజీ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని, ఈ కాలేజీ ద్వారా స్థానిక విద్యార్థులకు పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సాధారణ మెడికల్ కాలేజీని ప్రొద్దుటూరుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే విద్యార్థులతో కలిసి పెద్ద స్థాయిలో ఉద్యమం చేపడతామని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. మెడికల్ కాలేజీ అంటే BUMS అంటారు ఇంగ్లీష్లో, బంప్స్, BUMS, బ్యాచిలర్ ఆఫ్ యునాని అండ్ మెడికల్ సర్జరీ. ఇది 5.5 సంవత్సరం కోర్సు. 4.5 సంవత్సరం చదువుకోవాలా, 1 సంవత్సరం హాస్పిటల్లో పనిచేయాలా. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నీట్ రాయాలా. నీట్ రాసిన తర్వాత ఇందులో చేరాలి. ఈ యునాని చదువుకోవాలంటే మొట్టమొదట ప్రాథమికమైనటువంటి లక్షణం ఏంది, దీనికి కావాల్సింది విద్యార్థుల కంటే అరబ్ భాష కానీ, పర్షియన్ భాష కానీ, ఉర్దూ కానీ చదువుకొని ఉండాలి. అరబ్ భాష చదువుకొని ఉంటారో భాషను, లేకపోతే పర్షియన్, ఈ 3 భాషల్లో ఏదో ఒక భాషను చదువుకొని ఉంటే యునాని మెడికల్ కాలేజీలో సీటు లభ్యమయ్యేదానికి ఆస్కారము, చదువుకునేదానికి సులభతరం. అంటే ఇది చదువుకోకపోతే సీట్ రాదా అంటే, చదువుకోకపోతే సీటు వస్తుంది. కానీ యునాని మెడికల్ కాలేజీలో చేరిన తర్వాత సీటు వచ్చినప్పటికీ ఈ 3 భాషల్లో ఒక భాషను నువ్వు నేర్చుకున్న తర్వాతనే అసలు కథ లేకపోతావు. నేను అడుగుతా ఉన్నా ప్రజలను, ఎవరైనా 100కి 90 మంది ఈ భాషలు వచ్చి ఉంటాయా? అరబ్ భాష వస్తుందా? పర్షియన్ భాష వస్తుందా? ఈ మన భాషలా ఉర్దూ భాష ఎంతమందికి వస్తుంది? ముస్లిం కమ్యూనిటీలో కూడా ఉర్దూ భాష అందరికీ రాదు. వైద్య శాస్త్రానికి సంబంధించిన, యునాని వైద్య శాస్త్రానికి సంబంధించిన అన్ని పుస్తకాలు ఉర్దూలో ఉంటాయి. ఇది ఎవరు చదువుకోవాలా మరి చెప్పండి ప్రజలారా? పోనీ ఈ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయని ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 26 జిల్లాలకు సంబంధించి 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించి 1,60,00,000 మంది కుటుంబాలకు సంబంధించి ఒక్క కాలేజీ ఉంది ప్రజలారా. యునాని కాలేజ్ ఒక్కటి ఉంది. అది గవర్నమెంట్ కాలేజీ, ప్రైవేట్ కాలేజీలు లేవు, ఒక్కటే. అది కర్నూలులో ఉంది, ఇంకా ఆడలేదు. సీట్లు ఎన్నో తెలుసునా? సంవత్సరానికి 5 కోట్ల మంది ప్రజలకు 1,60,00,000 మంది కుటుంబాలకు సంబంధించి యునాని మెడికల్ కాలేజీలో సీట్లు సంవత్సరానికి 60. 1,60,00,000 కుటుంబాలకు 60 సీట్లు ఉన్నాయి అబ్బా. ఈ 60 సీట్లు కూడా అయిపోవంట. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా ఎంత గొప్ప కాలేజీ ప్రొద్దుటూరికి మా పెద్ద ఆయన సాధించి పెట్టినాడు. మన పిల్లలకు ఎటువంటి వైద్య శాస్త్రాన్ని అందించడానికి భవిష్యత్తుకు బంగారు బాట వేసినాడో. మరి ఒకరి మూతులలో ఒకరు కేకులు తినిపించుకోవచ్చో తినిపించుకోకూడదో ఇంకా ప్రజలే చెప్పాలమ్మా. దీనికి పులివెందుల ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగిందని అవోపా జిల్లా అధ్యక్షులు గూడూరు హరికృష్ణ తెలిపారు. పులివెందుల పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో పులివెందుల యూనిట్ ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. పులివెందుల ఆవోపా యూనిట్ అధ్యక్షులుగా దొంతు మురళీమోహన్ ను, జిల్లా ఆవోపా అధ్యక్షులు గూడూరు హరికృష్ణను ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కార్యదర్శిగా కందుకూరు కేశవ, కోశాధికారిగా నామ జనార్దన గుప్తతో పాటు ఉపాధ్యక్షులు, ఉప కార్యదర్శి, ఉప కోశాధికారి, ఈసీ సభ్యులు తదితర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారని తెలిపారు. ముందుగా ఆర్యవైశ్య మహిళా మండలి కార్యవర్గ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రార్థనా గేయంతో కార్యక్రమం ప్రారంభించారని తెలిపారు. 2026 నుంచి 28 వరకు ఈ కార్యవర్గం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. కన్యకా పరమేశ్వరి మాత సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి మన యొక్క ఆర్యవైశ్య అధ్యక్షులు శ్రీ జేసు శ్రీనివాసులు గారిని వారి యొక్క అమూల్య సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాము. వేదికగా అలంకరించినటువంటి పెద్దలకు, ఇక్కడ చేసినటువంటి
ఆర్యవైశ్య మహిళలకు ఆర్యవైశ్యులకు నమస్కారం తెలియదు. ఈరోజు అవోప అధ్యక్షులు కొత్త అధ్యక్షులుగా ఎన్నుకున్నట్టు చేసినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. అదే మనము ప్రతి విషయంలోనూ ప్రతి సంఘం వారు కలిసినట్టుగా చేసుకోవాలనుకున్నాం. అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి అధ్యక్షుల వారు కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొని ప్రతి కార్యక్రమంలో విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ప్రతి కార్యక్రమంలో అమావాస్యాలకు కూడా ప్రతి సంఘం వారు కూడా తోడ్పడి ప్రతి కార్యక్రమంలో పాల్గొని నిర్వహించవలసిందిగా కోరుతున్నాము. జై వాసవి. ఇంకా ఎవరైనా సభ్యులు మాట్లాడు సమయానికి కేటాయించినటువంటి శ్రీ గూడూరు హరీష్ గారికి మరియు శ్రీ ముచ్చర్ల వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు. మరి కొద్దిసేపట్లో శుక్రవారం పూజ స్టార్ట్ అవుతుంది. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. అలాగే కొత్త కార్యవర్గం మరియు పిఎస్సీలందరూ ఇక్కడికి వస్తే ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటాము. కడప జిల్లా వేంపల్లి మండలంలోని నందిపల్లి గ్రామంలో 6 కోట్లతో నూతనంగా నిర్మించిన శ్రీ నందీశ్వర ఆలయ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా వేద పండితుల నేతృత్వంలో గణపతి పూజ, యాగశాల ప్రవేశం, కలశ స్థాపన, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ట, దీక్షా హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ 5 రోజుల పాటు భక్తులకు అల్పాహారం, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని పూజా కార్యక్రమాలు వీక్షించారు. వేంపల్లె మండల ప్రజలు నందీశ్వరుడి ప్రతిష్ట కార్యక్రమాల్లో పాల్గొని కృపకు పాత్రలు కాగలరని కోరారు. రేపు ఆలయంలో జరిగే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్నట్లు వారు పేర్కొన్నారు. హ్యాండ్ మైకులు కూడా తీసుకురండి, హ్యాండ్ మైకులు కూడా తీసుకురండి ఇక్కడికి. తర్వాత అవకాశం ఉంటే కడప జిల్లా వేంపల్లె మండలం నందిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి నందీశ్వర ఆలయం కడప జిల్లాలోనే అత్యంత వైభవోపేతంగా నిర్మించినటువంటి ఆలయం. సుమారుగా 6 కోట్లు వేయించి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారు మారం శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి దంపతులు. అదేవిధంగా కాంచీపురంలో పీఠాధిపతి అయినటువంటి విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు చేతుల మీదుగా 26వ తేదీ ఉదయం 11:38 కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క యాగక్రతువుకి వైదికులు, అదేవిధంగా ఆగమ పండితులు, కంచి స్వామివారి వేద పాఠశాలలో చదువుకున్నటువంటి 13 మంది ఆగమ పండితులు, అదేవిధంగా వైదిక పండితులు 22 మంది చేత ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా 23వ తేదీ నుండి మొదలుకొని 27వ తేదీ వరకు ఈ యొక్క యాగకృతం నిర్వహిస్తూ ఉన్నారు. నిన్నటి రోజున మహాగణపతి పూజ, శైవశుద్ధి మహాపుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాసన, దీక్షాధారణ, అదేవిధంగా యాగశాల ప్రవేశము, బింబశుద్ధి అనేటువంటి క్రతువులు జరిగాయి. సాయంకాలం పూట యాగశాల యొక్క ముత్సంగ్రహణ, అంకురారోపణ, అదేవిధంగా స్వామివారికి జలాదివాసాంగ ప్రభృతి అనేటువంటి క్రతువులు జరిగాయి. ఇవాళ ఉదయం వాస్తు పూజ, వాస్తు హోమము, వాస్తు బలి, వాస్తు పర్యజ్ఞీకరణం జరుగుతుంది. విశేషంగా అమ్మవారికి ఇవాళ చండీ యాగాన్ని నిర్వహించారు వైదిక పండితులు. అదేవిధంగా ఇవాళ సాయంకాలం ధాన్యాదివాసాంగ ప్రభృతి అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రేపు ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనాది క్రతువులు అయిన తర్వాత శాంతి కుంభ స్థాపన, అదేవిధంగా పంచవిధ శయనారోపణ అనేటువంటి క్రతువులు జరుగుతాయి. సాయంకాలం అదే యాగశాలలో శాలాంగ దేవతారాధన, అదేవిధంగా కళాహోమాలు జరుగుతాయి. మరుసటి రోజు 26వ తేదీ ఉదయం తెల్లవారుజామున యంత్ర ప్రతిష్ట, ఉదయం 11:38 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల చేత ఈ యొక్క కుంభాభిషేక క్రతువు
ఈ యొక్క దేవాలయం నందు ఈ యొక్క గ్రామంలో నిర్వహిస్తూ ఉన్నారు. నందిపల్లె గ్రామంలో సుమారుగా 6 కోట్లు వేతనం వెచ్చించి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. కావున అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమానికి 50 మంది భక్తులందరూ కూడా వేంచేసి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము. ఓం నమః శివాయ. కడప జిల్లాలో శనగ కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి వేముల మండలం పెన్నపాడు బుడ్డ శనగ కొనుగోలు కేంద్రాన్ని తులసిరెడ్డి మంగళవారం కాంగ్రెస్ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతుల ఇబ్బందులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాలో రబీ సీజన్ లో బుడ్డ శనగ ప్రధాన పంట అని, దాదాపు రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల్లో ఈ పంట వేస్తారని అన్నారు. ఈ సంవత్సరం దిగుబడి బాగా వచ్చింది, కానీ గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడ్డారని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాల్కు 5,875 రూపాయలు కాగా మార్కెట్లో వ్యాపారులు 4,700 రూపాయలకు కొన్నారన్నారు. దీంతో రైతులు క్వింటాలకు దాదాపు 1000 రూపాయల చొప్పున నష్టపోయారన్నారు. ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేముల మండలం పెర్నపాడు బుడ్డశనిగ కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్నాం. ఈ రబీ సీజన్లో రాయలసీమ, ప్రకాశం జిల్లాలో ప్రధానమైన పంట బుడ్డశనగ పంట లేదా ఈ పప్పు శనగ పంట. ఈ రబీ సీజన్లో అది ఏకైక పంట. కొన్ని ప్రాంతం అయితే అదే పంట, వేరే పంటలు వేరు. ప్రస్తుతం మనం వేముల మండలంలో ఇంతకుముందు ఏవో గారు చెప్పినట్లు దాదాపు 8,000 ఎకరాల్లో కేవలం బుడ్డశనగ పంట వేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12 లక్షల ఎకరాల్లో రబీ సీజన్లో పంట వేస్తారు. ఈ సంవత్సరం దిగుబడి బాగా వచ్చింది, కానీ మొన్నటి వరకు ధర లేని కారణంగా రైతులు బాగా ఇబ్బంది పడ్డారు. కేంద్ర ప్రభుత్వమేమో కనీస మద్దతు ధర క్వింటాలకు 5,875 రూపాయలుగా ప్రకటించింది. కానీ మార్కెట్లో వచ్చేసి 4,700, 4,800, 4,900 ఆ ప్రాంతంలోనే మార్కెట్లో వచ్చేసి వ్యాపారులు కొన్నారు. దీనివల్ల దాదాపు ఒక్కొక్క క్వింటాలకు దాదాపు 1000 రూపాయల చొప్పున రైతులు నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో ఈ యొక్క శనగ కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అటు కాంగ్రెస్ పార్టీ కానీ, వామపక్షాలు కానీ, మిగతా పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. నేను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క ప్రజా విజ్ఞప్తులను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి జిల్లాలోనే 21 బుడ్డశనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఇది ఒకటి. దాని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ చర్యను వచ్చేసి అభినందిస్తున్నా, హర్షణీయమది. కొన్ని షరతులు ఉన్నట్టుంది. ఆ షరతులు అంటే ఇప్పుడు కొనుగోలు చేసిన తర్వాత 15 రోజులకి వేస్తామంటున్నారు. దాన్ని వీలైనంత వరకు తగ్గిస్తే మేలు. ఎందుకంటే ఆల్రెడీ వరి ధాన్యానికి ఏమో మరుసటి రోజు చేస్తున్నారు. కాబట్టి దీనికి కూడా కనీసం 15 రోజులు కాకుండా ఒక వారం రోజుల లోపల బ్యాంక్ అకౌంట్లో వేసేట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకుంటే బాగుంటుంది. తర్వాత షరతులు కొన్ని ఉన్నాయి. షరతులు తేమ శాతం అవన్నీ ప్రస్తుతం అయిన రైతులకి ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఆ తేమ శాతము బాగా ఆరినాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. రెండవది వచ్చేసి మరి రైతులకు వచ్చే ఒక్కొక్క రైతు వద్ద నుండి ఎకరాకు 7 క్వింటాలే కొంటామని నేను పేపర్లో చూడడం జరిగింది. కానీ ప్రస్తుతం చెప్పడం వచ్చేసి అదేం లేదు, మొత్తము రైతులు ఎంత ఇచ్చినా కొంటామంటున్నారు. కాబట్టి వీలైనంత వరకు రైతులకు సహాయం చేసే విధంగా ప్రభుత్వం ఈ కొనుగోలు కేంద్రాలు తెరవడమే కాకుండా షరతులు కూడా కొన్ని సడలించి రైతులకు మేలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. కడప నగరపాలక సంస్థలో మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తామని సిఐటియు నాయకులు హెచ్చరించారు. తమ సమస్యల పరిష్కారానికి కడప నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట కార్మికులు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షలు 7వ రోజుకు చేరుకున్నాయి. కొంతమంది కార్మికుల పరిస్థితి క్షీణిస్తుండటంతో స్పందించిన కమిషనర్ పోలీసులను పిలిపించి బలవంతంగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో వారికి పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. నెలల తరబడి జీతాలు రాకుంటే కార్మికులు ఏ విధంగా బ్రతుకుతారు అంటూ కార్మికులు ప్రశ్నించారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెప్పినా కమిషనర్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా కలెక్టర్, ఎమ్మెల్యే స్పందించి కమిషనర్ కు మరోసారి చెప్పి తమ సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. అయ్యా, ఎమ్మెల్యే మేడం గారు చెప్పినారే, వాసన్న చెప్పినారే, వైసీపీ పాలక మండలిలో జనరల్ వాడీలో తీర్మానం చేసినారే. ఇవన్నీ దాంట్లో తీర్మానం చేసినప్పుడు
కలెక్టర్ గారు చెప్పినప్పుడు వాళ్ళకన్నా ఏమన్నా పెద్దోనివా నువ్వేమనని కమిషనర్ గారిని అడుగుతున్నాం. అయ్యా కమిషనర్ గారు, మీరు ఎట్లొచ్చినారో మీ జాబు మీద ఎంత ప్రేమ ఉంటుందో, మీ జాబు మీద ఎంత ఆశ ఉంటుందో మాకు కానీ అదే జాబు మీద అడుగుతున్నాం. ఉద్యోగాలు అమ్ముకున్నావా అని మేము అడుగుతున్నాం. ఏమో మాకు తెలియక అడుగుతున్నాం. మేము ఉద్యోగాలు ఏమన్నా అమ్ముకున్నాడేమో అనుకుంటున్నాం. మేము ఇప్పుడు ఇంత పట్టుదలగా ఇంత చేసుకుంటే, ఇంత చేస్తే ఈరోజు అక్రమంగా వచ్చి పోలీసులను పెట్టి అరెస్ట్ చేపిస్తావా, తీసుకొని పంపిస్తావా? ఆరోగ్యం మీద అంత ప్రేమ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చేయడం లేదని మేము సిఐటిగా తెలియజేస్తున్నాం. ఈ ఉద్యమం ఈరోజు సమ్మె చేస్తాం. ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ఉధృతం చేస్తాం. అలాగే ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని మా సమస్యలు కానీ తీర్చుకుంటే రాబోయే కాలంలో మీ ఇళ్ళ కాడికైనా వచ్చి మేము అడ్డుకుంటాం. కోరికలు అయితే అక్షరాల కానే కాదు. ఎందుకంటానంటే 3 సంవత్సరాలు పైబడి మరణించిన కుటుంబంలో ఉద్యోగం ఇంతవరకు ఇవ్వలేదు. కానీ ఇదో లేదు. ఎప్పుడైతే ఎమ్మెల్యే గారో లేదంటే కింద కమిషనర్ గారో మాట్లాడితేనే పైన ఒక 5-6 మంది ఆప్కాస్ కార్మికులకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. కానీ చనిపోయిన కుటుంబంలో ఉద్యోగం అడిగితే ఇవ్వలేకపోవడం చాలా దుర్మార్గము, బాధాకరం. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు రోడ్ల పాలై ఉన్నాయి. అట్లానే కాదు, ఇప్పుడు కడప నగరంలో పై అధికారి ఏం చెప్తే అది చేసే మన మున్సిపల్ కార్మికులు, మన సోదరులు, వాళ్ళు పై భుజం మీద చేయేస్తేనే చాలా ఆనందపడిపోతారు. అలాంటి వాళ్ళు చేసిన పై అధికారులు ఎస్ఎస్సీలు కావచ్చు, లేదంటే వాళ్ళపైన ఉండే సూపర్వైజర్లు కావచ్చు, లేదంటే గిన సెక్రటరీలు కావచ్చు, వీళ్ళు వేసి చెత్త పన్ను వసూలు చేయడం జరిగింది. చెత్త పన్ను రద్దయిన తర్వాత చెత్త పన్ను వాళ్ళే వసూలు చేసి కార్పొరేషన్లో బుక్ తెస్తారు. బుక్ తెచ్చి ఉందిలేండి మన దగ్గర అంటారని చెప్పి చెప్తారు. వాళ్ళు కూర్చొని అన్నీ చేయించుకొని వాళ్ళు డబ్బులు తీసుకొని ఏ తప్పు చేయని మా సోదరులు, మా కార్మికుల పైన అయితే ఈరోజు చాలా దుర్మార్గంగా వాళ్ళను బలి పశువులు చేయడం జరిగింది. వాళ్ళను అన్యాయంగా కూడా ఇప్పుడు 8 నెలలుగా వాళ్ళను రోడ్ల పాలు చేసింది. అందుకు వాళ్ళ ఉద్యోగాలను మేము అడుగుతున్నాం. వాళ్ళు తొలగించిన కార్మికులను విధుల్లో తీసుకోవాలని అడుగుతున్నాం. కడప జిల్లా యువతకు నైపుణ్య నిధిగా రూపుదిద్దుకుంటున్న స్టార్టప్ కడప ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ రాష్ట్రానికి స్ఫూర్తిగా నిలవనుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. కలెక్టరేట్ లో స్టార్టప్ కడప ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ నిర్మాణ పనుల పురోగతిపై జేసీ డాక్టర్ నిధి మీనాతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలంటే ప్రతి ఇంటి నుంచి ఒక స్టార్టప్ గా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి జిల్లా యంత్రాంగం చేసిన రూపకల్పన ప్రతి యువతకు ఆదర్శనీయమన్నారు. ఇలాంటి స్టార్టప్ కడప కార్యక్రమాన్ని ఆకాంక్ష జిల్లా కడపలో ప్రప్రథమంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పడానికి గర్వపడుతున్నామన్నారు. జిల్లాలో రూపుదిద్దుకుంటున్న స్టార్టప్ కడప ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ యువ స్టార్టప్ వ్యవస్థాపకులు, ఫ్రీలాన్సర్లు, చిన్న మధ్య తరహా వ్యాపార సంస్థల అభివృద్ధికి పునాది వేస్తూ కడపను వ్యాపార అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కీలక పాత్ర పోషించనుందన్నారు. నగరంలోని ఖలీల్ నగర్ లో ఉన్న ఓ పేద కుటుంబాన్ని, వారి పరిస్థితిని చూసి చలించిపోయిన వికాస్ విద్యా సంస్థల చైర్మన్ సుబాన్ బాషా మానవత్వాన్ని చాటుకున్నారు. తన స్నేహితుల ద్వారా మతిస్థిమితం లేని 2 పిల్లలతో జీవనం సాగిస్తున్న కుటుంబాన్ని ఆయన మంగళవారం పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి బియ్యం, సరుకులు, 10,000 నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి కుటుంబాన్ని ఆదుకోవటం తనకు అల్లా ప్రసాదించిన వరంగా భావిస్తున్నానన్నారు. కరీం, బీబీ జాన్ దంపతులకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారని, కుమారులిద్దరూ మతిస్థిమితం లేక ఉన్నారని, కరీం ఆటో నడుపుకుంటూ జీవితం సాగిస్తున్నాడని, గతంలో తనకు గుర్రాల గడలో ఇల్లు ఉండేదని, రోడ్డు వెడల్పులో అది కూడా వెళ్లిపోవడంతో బాడుగ ఇంటిలో సంసారం సాగిస్తున్నాడన్నారు. కనీసం పిల్లలకు పింఛను కూడా రావటం లేదని వాపోయాడన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ అధికారులు వారి దయనీయ పరిస్థితిని చూసి పింఛను మంజూరు చేయాలని కోరారు. నమస్కారములు.
నేను వికాస్ విద్యా సంస్థల అధినేత. నా పేరు సుభాన్ బాషా అల్హజ్. ఈరోజు పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో ఈరోజు నాకు వేరే నా స్నేహితుడు అతని ద్వారా నాకు తెలిసిన విషయం ఏమంటే, కరీం మరియు అతని భార్య, ఒక కూతురు, 2 కొడుకులతో జీవనం సాగిస్తున్నారు. వీరి యొక్క దౌర్భాగ్యమో దురదృష్టమో ఆ దేవుడి రాతనో అల్లాహ్ యొక్క రాతనో. వీరు ముందు సంసారము మన రాయల్ థియేటర్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గురాల్గడ్డ దగ్గర నివసించుకునే వాళ్ళు. అక్కడ ఏదైతే ప్రభుత్వ స్థలాలని అక్కడ పగలకొట్టేసి వీరు అక్కడి నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదని వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. వారి సొంత స్థలం ఉండిందంట, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చి వీళ్ళ చూసి వీళ్ళ పరిస్థితి చూసి నేను ఈ రంజాన్ మాసంలో నాకు ఇంతకన్నా వేరేది ఆలోచించలేదు. కాబట్టి తక్షణమే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈరోజు వీడియో పెట్టుకోవడం కూడా నేను నా గురించి కానీ ఈ చేస్తున్న పని గురించి కానీ చెప్పుకునేది కాదు. ఒకటే నా యొక్క విన్నపం, అందరికీ కుల మతాలకు అతీతంగా మానవతా దృక్పథంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ఇందులో హిందూ సోదరులు కూడా ఉన్నారు. వారికి కూడా నేను చేతులెత్తి జోడించి విన్నవించుకుంటూ ప్రతి ఒక్కరికి చెప్పుకునేది ఒకటే, సహాయం చేయండి. నేను చేస్తున్న దాన్ని చూసి ఇంకా ఒక 10 మంది వీళ్ళకు సహాయం చేస్తే ఈ బిడ్డలకు ఏమన్నా ఉపయోగపడుతుంది ఈ తల్లిదండ్రులకని, అది ఎక్కువ. దీంతోనే నేను ఈ వీడియో కానీ ఈ ప్రెస్లో కానీ నేను రావడం జరుగుతుంది. ఈ డివిజన్లో ఉన్నటువంటి ఎంతమంది ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా, ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నా, వాళ్ళందరికీ చేతులెత్తి జోడించి విన్నవించుకుంటున్నా, రండి వీరికి సహాయం చేయండి, సహకరించండి. అల్లాహ్ తాలా ప్రతి ఒక్కరికి దీని యొక్క ప్రతిఫలము, దీని గురించి మనకు ఆశీర్వాదాలు మన కుటుంబం మీద కూడా ఉంటాయి. వీరికి ఏమి తెలుసో తెలియకో కాదా నాకైతే అర్థం కాలేదు. ఫుల్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఉంది, 100% ఉంది అందులో కూడా. కానీ ఎందుకు వీళ్ళకు పెన్షన్ అందలేదో 24 నుంచి వీళ్ళ ఫైల్ ఉంది. సరే, వీరి యొక్క సరి అయిన ఎవరితో అప్రోచ్ కావాలని తెలియక కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడైనా అందరూ వచ్చి తలా ఒక చెయ్యి వేస్తే వీళ్ళ సంసారం ఈ బిడ్డలతో వీళ్ళు నడుపుకుంటారు. అలాగే నేను జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సచివాలయం అడ్మిన్ ఉన్నారో, ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జీలు ఉన్నారో వారికి కూడా నేను చేతులెత్తి ప్రత్యేకంగా వినియోగించుకుంటున్నాను. మీ సహకారంతోనే వీళ్ళకు న్యాయం జరగాలి. ఏదైతే అక్కడ ఇండ్లు లేదో ఆ స్థలం ఇవ్వండి. స్థలం ఇచ్చినా వీళ్ళు ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లో కూడా లేరు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారి మఠంలో పట్టాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 26వ తేదీ గురువారం జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం 12వ పీఠాధిపతిగా నొత్సం వీరధర్మజ వెంకటాద్రి స్వామి పట్టాభిషేకం జరగనుంది. మఠ సంప్రదాయాల ప్రకారం ప్రధాన ఘట్టమైన పట్టాభిషేక కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా జరిగింది. ఈ చారిత్రాత్మక వేడుకను వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు, స్వామివారి శిష్యులు తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. మఠ పరంపరను గౌరవిస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని దత్తాత్రేయ స్వామి కోరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మఠం పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. అలాగే రాకుండా
కాలము 5 సంవత్సరములుగా ఖాళీగా ఉన్నది. ఈ సందర్భంలో ధార్మిక పరిషత్తు, ఏపీ ధార్మిక పరిషత్తు కమిషనరు వారు నిర్ణయించి జనవరి 14వ తేదీన మఠాధిపతులుగా శ్రీ వెంకటాద్రి స్వాముల వారికి నిర్ణయించడం జరిగినది. ఈ యొక్క నిర్ణయంలో 26 ఫిబ్రవరి తారీఖున స్వాముల వారు పట్టాభిషేకితులవుతారు. వారు వీరధర్మజ వెంకటాద్రి స్వాముల వారిగా నామకరణం చేయబడినది. ఈ యొక్క నామకరణం చేయబడినటువంటి పీఠాధిపతులలో 8వ తరము 12వ పీఠాధిపతులుగా నిర్ణయించడం జరిగినది. క్రమాలు అనగా 24/2/2026 తేదీ నుండి 26/2/2026 తేదీ వరకు జరిగేటటువంటి ఈ మూడు రోజుల కార్యక్రమాలలో ముఖ్యమైనటువంటి రోజు 26వ తేదీ 26 ఫిబ్రవరి తేదీ స్వామివారు పట్టాభిషేకితులు అవుతారు. 12 గంటల 10 నిమిషములకు మధ్యాహ్నం పట్టాభిషేకాలను అధిరోహించిన తరువాత భక్తులకు అందరికీ కూడా కనులో విందుగా వారికి కనబడతారు. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠమునందు శ్రీ మఠాధిపతుల యొక్క వారి యొక్క ఇది. ఈ రోజు ఎస్ న్యూస్ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.